హాయ్ సార్, వెల్కమ్ టు కేపీ రియల్ ఎస్టేట్. నేను ఈరోజు మరొక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇది ఇప్పటం గ్రామంలో లొకేట్ అయ్యిందండి. అంటే మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో నేషనల్ హైవేని ఆనుకుని దానికి జస్ట్ ఆపోజిట్లో 1.3 కిలోమీటర్ డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ ఉండడం జరిగిందండి. ఇది సన్టెక్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు డెవలప్ చేసేటువంటి ప్రాజెక్ట్ అండి. ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. మనకి ఎల్పీ నెంబర్ కూడా వచ్చింది. స్పాట్ రిజిస్ట్రేషన్ అవన్నీ జరుగుతున్నాయండి. మనకి బ్యాంక్లో 60% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా జరుగుతుందండి. మనం ఓపెన్ ఫ్లాట్ కింద మనం ఈ ప్రాజెక్ట్ సేల్ చేస్తున్నాము. మన ప్రాజెక్ట్ను ఆనుకునే వేరే వాళ్ళు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అనేది డెవలప్ చేస్తున్నారు, చూడొచ్చు మీరు స్క్రీన్ పైన. అదేవిధంగా మన ప్రాజెక్ట్కి ఆపోజిట్లో కూడా శ్రీకర హోమ్స్ అని అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు అనేది డెవలప్ చేస్తున్నారు. అవి కూడా ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. శ్రీకర హోమ్స్లో లివింగ్ కూడా వచ్చినారు. ఒక 10-15 హౌస్ హోల్డర్స్ లివింగ్ కూడా వచ్చినారు. ఇక మన ప్రాజెక్టు లొకేషన్ హైలైట్స్ విషయానికి వచ్చేసరికి జస్ట్ 2 నిమిషాల్లో మనం నేషనల్ హైవేకి చేరుకోవచ్చు అండి. అదేవిధంగా 3 నిమిషాల్లో పోలీస్ హెడ్ క్వార్టర్స్కి చేరుకోవచ్చు. 5 నిమిషాల్లో ఎయిమ్స్ హాస్పిటల్కి చేరుకోవచ్చు అండి. 10 నిమిషాల్లో నాగార్జున యూనివర్సిటీ చేరుకోవచ్చు. అదేవిధంగా 15 నిమిషాల్లో గుంటూరు బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ చేరుకోవచ్చు అండి. అదే 15 నిమిషాల్లో ఏపీ సెక్రటరీకి కానీ హైకోర్టుకి కూడా మనం చేరుకోవచ్చు అండి. 10 నిమిషాల్లో విజయవాడ బెంచ్ సర్కిల్, బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ చేరుకోవచ్చు అండి. 3-4 నిమిషాల్లో కేఎల్ యూనివర్సిటీ కూడా మన ప్రాజెక్ట్ దగ్గర నుండి చేరుకోవచ్చు అండి. అదేవిధంగా వెస్ట్ బైపాస్ ఏదైతే ఉందో మనకు హైదరాబాద్ వెళ్ళాలనుకున్నా కానీ వెస్ట్ బైపాస్కి 5 నిమిషాల్లో మనం వెస్ట్ బైపాస్కి చేరుకోవచ్చు అండి. ఒకవేళ మనం మన ప్రాజెక్ట్ దగ్గర నుండి నేషనల్ హైవేకి వెళ్ళేటప్పుడు విజయవాడ వెళ్ళాలన్నా కానీ మన ప్రాజెక్ట్ రోడ్డు తిన్నగానే మనకి అండర్ పాస్ కూడా ఉండడం జరిగిందండి. అది కూడా మనకి ఎంతో ప్లస్ అనమాట. ఇక మన ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ విషయానికి వచ్చేసరికి 60 ఫీట్ రోడ్, మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్ ఫేసింగ్తో మన ప్రాజెక్ట్ ఉండడం జరిగిందండి. మెయిన్లీగా 100% క్లియర్ టైటిల్, అదేవిధంగా వాస్తు కూడా ఉందండి. 40 ఫీట్ బీటీ రోడ్లు కానీ, అవెన్యూ ప్లాంటేషన్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ మనం డెవలప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ల్యాండ్స్కేప్ పార్కులు కూడా మనం డెవలప్ చేస్తున్నామండి. చిల్డ్రన్ ప్లే ఏరియా, కాంపౌండ్ వాల్ విత్ ఆర్చ్ ఎంట్రన్స్ అనమాట. అదేవిధంగా వాటర్ పైప్ లైన్ కూడా కనెక్షన్స్ కూడా మనం ఇస్తున్నామండి. 24/7 కెమెరాస్ మనం డెవలప్ చేస్తున్నామండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేయగలరు. అదేవిధంగా నేను ఏదైతే జూమ్ చేసి చూపిస్తున్నానో అది పోలీస్ హెడ్ క్వార్టర్స్ అండి. మీరు చూడొచ్చు, మీకు కూడా ఐడియా ఉంటుందని నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి ఫోన్ చేస్తే నేను అన్ని వివరాలు తెలియజేయడం జరుగుతుందండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నాను. థ్యాంక్ యూ.